3 నెలల గర్భవతి నుంచి 9 నెలల వరకు ఆమెని సురక్షితంగా మేము చూసుకుంటుంటాం ఆమెని. అయినా కూడా మాకు అది 3 నెలలది ఎంత ఉందో అంతే అమౌంట్, 9 నెలలది ఎంత ఉంది అంతే అమౌంట్, మళ్ళీ కాన్ప్లెక్స్ ఎంత ఉంది అంత అమౌంట్, ప్రతిదానికి ఇంత ఇంత అమౌంట్ ఉంది. ఫిక్స్డ్ జీతం అన్నది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడైనా కొద్దిగా చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఏదీ లేదు మాకు. అసలు మాకు ఏదైనా ప్రాణ అపాయం అయినా కూడా కానీ ఏదైనా కూడా మాది ఏది ఒక కార్డు లేదు, హెల్త్ కార్డు లేదు, ఏమీ లేదు మాకు. మొన్న ఆశా వర్కరు మా మొక్తల గ్రామంలో మొన్న ఆశా వర్కర్ చనిపోయింది. ఆమె కనీసం ఒంటి ఖర్చు కూడా ఇవ్వలేదు. ఆమెకి 2 పిల్లలు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటిది? ఎట్టి చాకరీ చేయించుకుంటున్నారు మా దగ్గర. మేము జీతాలు అడగనీక మేము హైదరాబాద్ వరకు కమిషనర్ ఆఫీస్కి వస్తే అరెస్టులు అక్కడక్కడ పట్టేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు ఇంతో అంత కొద్దిగా జీతం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే గొంతమ్మ కోరికలు కావు. మావి ప్రధాన డిమాండ్స్. ప్రతి ఒక్కరికి నెలకు ఇంత జీతం అనేది ఉంటుంది. మాకు అట్లాంటిది కూడా లేదు. మాకు 2006లో మమ్మల్ని నియమించారు. మేము చేయబట్టి కూడా 20-25 ఏళ్ళు అవుతుంది. అయినా ఇప్పటికీ కూడా మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం లేదు. ఏంది ఈ కేసు కింద కూలికోకుండా ఎట్లుంటుందో మా బ్రతుకులు ఇప్పటికీ కూడా అంత అధ్వాన్యంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా మా కడుపులు కొట్టనికనే ఉన్నారు కానీ మమ్మల్ని ఇట్లా ఇంత కష్టపడుతున్నారు. మనడాన్ని పోరాడి కూడా కరోనాలో మేము ఎంతో సేవలు అందించినాం. మా పిఎఫ్ లేవు, ఉద్యోగ భద్రత లేదు. రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అయితే కూడా మాకు 1 రూపాయి వచ్చేది దిక్కు లేదు. మా పిల్లలకు మాకు ఎటువంటిది లేదు. 18,000 శాలరీ ఇస్తాం మేము. మీ ఫస్ట్ నేను సీఎం అవడంతోటే మీ ఫైల్ మీదే సంతకం పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి మీకు హామీ ఇచ్చింది కదా. అవును, అప్పుడు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టిరు. ఆ ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని మేము నమ్మినాము, తీసుకొచ్చినాము. కానీ ఇప్పటికీ కూడా అది అమలు కాలేకపోతుంది. దీన్ని మేము ఈ పోయిన నెలలో మాకు జీతాలు ఇంతవరకు రాలేవు. ఆ జీతాల కోసం అడగడానికి వస్తే మా పైన ఇంత పోలీసులు ఇంతగానో అక్రమ అరెస్టులు అక్కడ బంధిస్తున్నారు. ఇంట్లోనే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. దీని తారది మేము చెప్పేది ఒకటే, మాకు నువ్వు అన్నట్టుగా మేనిఫెస్టోలో పెట్టినట్టు ఆశా వర్గాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తున్నావు. అది కానీ నువ్వు నెరవేర్చాలి. అట్లాగే మా ప్రతి నెల అడగక ముందే ప్రతి నెల అమౌంట్లో మా పారితోషికాలు వేస్తుండే. కానీ ఇప్పటికీ పోయిన నెల ఇవ్వలేరు. ఈ నెల ఫస్ట్ వస్తుంది, ఈ నెల కూడా ఇవ్వలేరు. మేము మా జీతాలు మా పొట్టగాలు మేము వచ్చి అడుగుతాయి. ఆడపిల్లలను కనికరం లేకుండా ఈ ప్రభుత్వం ఇంత అన్యాయంగా మమ్మల్ని రోడ్ల మీద ఈడ్చి దాంట్లో బండ్లలో వేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయమని మేము అడుగుతున్నాం. ఫ్రీ బస్ దేనికి? ఫ్రీ బస్ ఆయన పెట్టిండు కదా, దేనికి పెట్టిండు? ఇంట్లో మొగంతో కొట్లాడి ఏమన్నా చేసుకోవడానికి ఎక్కడైనా దెంకపోనికి పెట్టండి ఆ ఫ్రీ బస్సులు. కానీ ఆడవాళ్ళు బాగుపడే పనులు మాత్రం కాదు. అది మొగోళ్ళకి పెంచిండు, ఆడవాళ్ళకి దించిండు అంతే. మాకు మాత్రం పైసా ఆమ్దాన్ లేదండి. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆడపిల్లలు పుట్టి మాకు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు పెళ్లిళ్ళై పిల్లలకు అన్నారు. అల్లుళ్ళ ముంగట మాకు సిగ్గు అవుతుంది. ఏమత్తా మాకు ఈ డ్యూటీకి మీ మమ్మీ పని చేస్తుందని మా బిడ్డలు నిలిచిపెట్టిన సంసారాలు కూడా ఉన్నాయి. మేము అంత దిక్కు లేకుండా చేస్తున్నాం. మేము ఆశా వర్కర్లం. మేము అంత దిక్కు లేకుండా చేయలేడు. మాకు ఎవ్వడేం చేయలేడు. అవును, మాకు ఎవ్వడేం చేయలేరు. మాకు ఎవ్వడేం రూపాయి ఇయ్యలేడు. మా కష్టమే. ఎలక్షన్ల ముంగటనేమో అన్ని వేస్తామని మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు కనీసం రోడ్డు మీద కూర్చోడానికి మేము 2 కాళ్ళు పెట్టుకొని కూర్చున్నట్టు ప్లేస్ కూడా మాకు ఇస్తలేదు. చూడు దేనికున్నారు ఈ పోలీసు వాళ్ళు. మమ్మల్ని ఎందుకు నోకేస్తున్నారు? మేము దొంగతనం చేసినామా? మేమన్నా మేము ఎత్తుకొచ్చుకున్నామా? ప్రతి ఇంటికి పోవాలి. మేము ప్రతి ఇంటికి పోవాలి. దేనికి పోవాలి? మేము చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాం గురించి మొగనికే తెలియదు, మాకు తెలుస్తాయండి. మరి మేము ఎక్కడున్నాము? అప్పుడేమో మేము కావాలి, మరి ఇప్పుడు మేము లేమా? చూడండి ఇదంతా ఏంది ఇదంతా మేము దొంగతనం చేసినామా ఏమన్నా? మరి ఎందుకు ఇదంతా టార్చర్? మాకు ఎందుకు ఎక్కిస్తున్నారు అట్లా? మీకు 18,000 నా ప్రభుత్వం వచ్చేతోటే నేను 18,000 ఇస్తా, మీకు ఫస్ట్ సంతకం మీ ఫైల్ మీద పెడతా అని చెప్పి మీకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది కదా. ఏం చెప్తారు మరి మీరు? ఏం చెప్తాము? మాకు జీతం కావాలి, మాకు రెగ్యులర్ కావాలి, మాకు ఈఎస్ఐ పిఎస్ కావాలి. ఇంకా ఎన్నిసార్లు ఒప్పుకోబట్టాలి? ఎన్నిసార్లు వచ్చినాం మీ సెక్రటరీకి? ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము? ఎన్నిసార్లు రావాలి? మేము బస్సులో కిరాయి లేక పక్కోళ్ళ దగ్గర బదలాడుకొచ్చుకొని వచ్చినాం. మేము ఈ రోడ్డుకు తెలుసు, ఈ తిరిగే వెహికల్స్ కి తెలుసు, కాలేజ్ పిల్లలకు తెలుసు. మేము ఏమంటే వాళ్ళకి మేము ఫస్ట్ తెలియకపోతుండే. ధర్నా చేయడంలో కాలేజ్ పిల్లలకు కూడా మేము తెలుసు. అదే వీళ్ళకు లోకల్లో పని చేస్తారు, వీళ్ళు విలేజ్ లో, వీళ్ళకి డ్యూటీలు లేవు, డ్యూటీలు చేస్తారు కానీ పైసలు రావాలి. ఆ పిల్లలకు తెలుసు. ఇప్పుడు రోజు వారి కూలిగానికి పొద్దు మీకు పైసలు ఇస్తారు. మరి మా పరిస్థితి ఏంటండి? రోజు పోయిన కూలికి కూలిగానికి 500 చేతిలో పెట్టి తోలిస్తారు. ఆడ పొద్దుకి పోయి పిల్లలతో ఉంటారు.
నెలంతా చేయాలి. వాడు పుట్టిన కాడ నుంచి, కడుపులో నుంచి, వాడు కడుపులో వాటి నుంచి చేస్తే వాడు మళ్ళీ సచ్చేదాకా మేము చేస్తూనే ఉండాలి. వాడు ఊం పట్టుకోవని, టాయిలెట్ పట్టుకోవని, బొంగు పట్టుకోవని, రక్తం పట్టుకో, మేము మా మొగని కూడా చేయము అంత సేవ. అడ్డమైన వాళ్ళకి చేస్తాం మేము సేవ. దేనికి మరి మా కష్టం గుర్తించారా ఎవరు? గుర్తించారా? అయినా ఇంకా మేము ఇక్కడ ఉన్నాక కూడా మాకు ఫోన్లు పిఎస్సి నుంచి. దేనికి మరి చెప్పండి, దేనికి? రోగాలు వచ్చి చనిపోతున్నారు. ఈ రోజు స్ఫుటం డబ్బాలని మోపిస్తున్నారు. ఆశా వర్గాలని ప్రతిసారి టార్గెట్, ఏఎన్సీ టార్గెట్లు, స్ఫుటం టెస్టులకు టార్గెట్లు ప్రతి నెల 10 అంటే ఎక్కడికి వెళ్ళి తెస్తాం? ఉన్న జనాభాలో 10 కూడా వెళ్ళవు మాకు. అట్లాంటిది ఈ టార్గెట్లు పెట్టి మాకు చాలా నిర్బంధంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రభుత్వం. అట్లాంటి ఇవి క్యాన్సర్ పేషెంట్లైనా ఏ పేషెంట్లైనా మేమే చేయాలి, మేమే చెప్పాలి. అట్లాంటి వాళ్ళకు ముట్టుకున్నందుకు కూడా మాకు రోగాలు వచ్చి మా ఆశా వర్కర్ల దాంట్లో క్యాన్సర్ రోగము, టీబీ రోగం వచ్చి చనిపోయిన ఆశా వర్కర్లు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు ఒక్క రూపాయి కూడా అసలు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. మా ఆశలు మేమే వేసుకొని మా అంతకు మేమే మట్టి ఖర్చులకు ఇస్తున్నాం. మాకు వచ్చే జీతాలు 9,950 రూపాయలు మాత్రమే. అంతలో మా సంసారం ఎట్లా నడుస్తుంది? అది కూడా సరిగా రావట్లేదు. ఏమైనా కూడా మేమే ఇవ్వాలి, ఏమైనా కూడా ఆశా వర్కర్లకు కూడా మేమే భర్తీ చేసుకోవాలి. మట్టి ఖర్చులతో